Hi guys, welcome to Learn Option. Hey guys, welcome to Learn Option Trading with JG. చలో నిన్న అంటే నా ప్రీవియస్ వీడియోలో ఈ కింద సెన్సెక్స్ ఉంది కదా, ఈ ఐరన్ కాండర్ పొజిషన్ ఇది నిన్న ఓపెన్లో ఉండి ఇవాళ ఎగ్జిట్ అయిపోయినా. బేసిక్గా ప్లస్ 847లో ఎగ్జిట్ అయిపోయినా. అండ్ ప్రజెంట్ ఇంకో పొజిషన్ తీసుకున్నా. ఏది అని అంటే 82,200 సెల్ చేసిన. 200 సెల్ అని అంటే కాల్ సెల్ అని అంటే పుట్ బై అన్నట్టు. పుట్ బై 200 లెవెల్లో పుట్ బై చేసిన అంటే 82,200 క్రాస్ అవ్వదు అని నేను అనుకుంటున్నా. అని అంటే ఈ లెవెల్ ఇక్కడ మార్క్ చేసి ఉంది బ్లూ కలర్, ఈ 82,200 ఈ లెవెల్ క్రాస్ అయ్యి పైకి వెళ్ళదు అన్నట్టు ఒక స్ప్రెడ్ అయితే తీసుకున్నా. దీని పొజిషన్ అయితే ప్రజెంట్ -360 350లో ఉంది. అండ్ స్టాప్ లాస్ కూడా ఎంత పెట్టినా అంటే స్టాప్ లాస్ 1500 స్టాప్ లాస్ పెట్టేసిన దీనికి. అండ్ ఇంకా చూస్తే ఇక్కడ అయితే దీనిలో 2 లాట్స్ తీసుకున్నాను నేను. సో మ్యాక్సిమం ప్రాఫిట్ 2,300. ఇఫ్ ఇన్ కేస్ నిఫ్టీ ఎక్స్పైరీ అనేది 72,200 కింద ఎక్స్పైరీ అయిందనుకో, అంటే రేపు 3:30 వరకు ఎక్స్పైరీ అయితే 2,300 ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ లాస్ అంటే మనకి అనుకున్న డైరెక్షన్ కాకుండా ఒకవేళ పైకి వెళ్ళింది అనుకో, ఎప్పుడైతే 1,500 వచ్చేస్తుందో అప్పుడు 1,500 క్లోజ్ అయిపోతుంది పొజిషన్. సో ప్రజెంట్ నాకు పడ్డ మార్జిన్ 79,000 పడ్డది. అండ్ ఒకవేళ స్టాప్ లాస్ పెట్టకపోతే మ్యాక్సిమం లాస్ 9,000 అవుతుంది. సో బ్రేక్ ఈవెన్ 82,257 ఇక్కడ ఉంది కదా, 82,257 అని చెప్పి. సో 82,257 అని అంటే ఇప్పుడు 82,200 కింద క్లోజ్ అవుతుంది అని చెప్పిన కదా. సో అట్లా 82,257 తర్వాత ఇప్పుడు ఇక్కడ చూస్తే 82,263 అని ఉంది. దాని కింద ఎక్స్పైరీ P&L అని ఉంది చూడండి, 214. అట్లా ఆ బ్రేక్ ఈవెన్ కింద పోతూ ఉండే కొద్దీ మ్యాక్సిమం లాస్ అనేది పెరుగుద్ది. సో ఇది ప్రజెంట్ అయితే నా ఓపెన్ పొజిషన్. ఇది ఏం జరిగింది అనేది ఒకసారి రేపు చెప్తా. సో ఈ ఆప్షన్ సెల్లింగ్లో ఏమైనా డౌట్ ఉండి ఏది ఎట్లా తీసుకోవాలి, ఇప్పుడు ఏది తీసుకోవాలి, ఇప్పుడు నిన్న ఐరన్ కాండర్ తీసుకున్నా, ఇప్పుడు ఏం చేసిన స్ప్రెడ్ తీసుకున్నాం, ఐరన్ కాండర్ నుంచి స్ప్రెడ్ ఎందుకు వచ్చిండు అన్నట్టు ఇలాంటి ఏమైనా చిన్న డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం.